ముందుగా అందరికీ నమస్కారం. నేను మిరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందు మద్యపాన నిషేధం అని చెప్పారు. మద్యపాన నిషేధం అని చెప్పి అంచెల వారీగా చేస్తాము అని చెప్పారు. మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని, మద్యం దుకాణాల సంఖ్యను విపరీతంగా పెంచారు. వాటిని గవర్నమెంటే రన్ చేస్తుంది. మెల్లిమెల్లిగా వాటి సంఖ్యను క్రమక్రమంగా తగ్గిస్తాము అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాటి సంఖ్యను గణనీయంగా పెంచడంతో పాటుగా మద్యం ధరలను షాక్ కొట్టే విధంగా చేస్తాను అని చెప్పారు. అదే విధంగా పెంచుకుంటూ పోయారు. కానీ అంతకుముందు ఉన్న పాత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏ ఒక్క బ్రాండ్ కూడా ఆంధ్రప్రదేశ్లో దొరకకుండా చేసి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత బ్రాండ్లు అయినటువంటి జే బ్రాండ్స్ని, ఒక 38 రకాల సొంత బ్రాండ్లని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. దాని ద్వారా గవర్నమెంట్ రన్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా ఆన్లైన్లో జరగడం వల్ల నష్టమే ఉంది, ఎలాంటి నష్టం లేదు కదా. కానీ ఏ మద్యం షాపులోనూ కూడా క్యూఆర్ స్కానర్లు కానీ ఏమీ అమర్చలేదు. అంటే డిజిటల్ మనీ అనేది అక్కడ అలౌ చేయలేదు. మొత్తం కూడా క్యాష్ రూపంలోనే తీసుకోవడం జరిగింది. అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల బిజినెస్ అనేది ఈ అక్రమంగా ఈ మద్యం దుకాణాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి కనుసన్నల్లో పనిచేసేవారు కానీ దోచుకోవడం జరిగింది అని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మీరు వినండి. థరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం థరోగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లై దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా థరోగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదమ్మకాలు జరిగాయంటే, అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకని ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తూ అది ఈయన ఏమంటున్నారంటే వాస్తవాలన్నీ బయటకు రావాలి, సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ సిబిసిఐడి ఎంక్వైరీ కానీ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్లు తిన్నారో అనేది బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి కొమ్ముకు వస్తున్నటువంటి నకిలీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారు ఎంత తిన్నారో కూడా అది మొత్తం బయటకు వస్తుంది. లెక్కలతో సహా బయటకు వచ్చినప్పుడు వాడు లోపలికి వెళ్ళడం అనేది కన్ఫామ్గా జరిగి తీరుతుంది. సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి, ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే మన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో 1924 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఎంతమంది మంగళసూత్రాలు దిగిపోయినాయి, ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిసిఐడితో థరో ఎంక్వైరీ చేపిస్తాం. ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని. అది అర్థమైంది కదా. సిఐడి, ఈడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో వాటన్నిటిని మా జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేసే ఉన్నారు. ఎందుకంటే 2019కి ముందే ఆయన 6 నెలలు సిబిసిఐడి కేసులు కానీ, ఈడీ కేసులు కానీ ఇవన్నీ ఆయన నెత్తి మీద ఉన్నప్పుడే ఒక 6 నెలలు 16 నెలలు జైల్లో చెప్పకూడదు తినొచ్చి సీఎం అయినటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కొత్త కాదు. అయినప్పటికీ అక్రమంగా మద్యం అమ్మకాల వలన, దిక్కుమాలిన మద్యాన్ని, నాసిరకం మద్యాన్ని ఆంధ్రప్రదేశ్లో అమ్మడం వలన చాలామందికి అనారోగ్యం పాలయ్యి చాలామంది చనిపోవడం జరిగింది. అంటే ఇప్పటికి కూడా ఆ 5 సంవత్సరాల ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ నాసిరకం మద్యం ఎఫెక్ట్ అనేది దాని ద్వారా ఇప్పటికి కూడా కొంతమంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అంటే ఆ మద్యం ఎంత హానికరమో ఒకసారి డాక్టర్లను కూడా రిఫర్ చేసి వాళ్ళ ద్వారా ఎంతమంది అయితే దీనికి ఎఫెక్ట్ అయ్యారో ఈ డేటాని కూడా మేము సేకరిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తప్పుకునే ప్లాన్ వేస్తారో, లేకపోతే మొన్న ఢిల్లీ అని చెప్పారు,
ఈసారి పాకిస్తాన్కో లేకపోతే బంగ్లాదేశ్కో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కో వెళ్ళి ఇంకా వేరే ఏమైనా మీటింగ్లు పెడతారేమో మరి చూడాల్సిన